హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివోజస్వి. ఈరోజు అందరికీ ఇష్టమైన బెల్లం పరిమాణం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం పూజల సమయంలో దీన్ని ఎక్కువగా ప్రసాదంగా పెట్టుకుంటాం కదండి. బెల్లంతో చేస్తే చాలామంది విరిగిపోతున్నాయి పాలు అని అంటూ ఉంటారు. సో బెల్లం యూజ్ చేసి మనం పరిమాణం చేసిన పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. సో కన్సిస్టెన్సీ కూడా అంత బాగుంటుంది. చల్లారినా కూడా దగ్గరికి అయిపోకుండా మంచిగా కన్సిస్టెన్సీతో ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులో 1 కప్పు బియ్యం వేసుకోండి. ఈ బియ్యాన్ని ఒక 2-3 సార్లు మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ బెల్లం పరిమాణం పక్క కొలతలతో, నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే కనుక విరిగిపోకుండా మంచిగా క్రీమీ టెక్చర్ తోటి వస్తుంది. సో మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పాలు, పచ్చి పాలేనండి, ఇవి కాచి చల్లార్చినవి కాదు, పచ్చి పాలే నేను యూజ్ చేస్తాను. 1 కప్పు పాలు కుక్కర్లో వేసేయండి. ఇప్పుడు 2 కప్పుల నార్మల్ వాటర్ని వేసుకోండి. వేసుకుని స్టవ్ మీద పెట్టి విజిల్ పెట్టి ఒక 3 to 4 విజిల్స్ రానివ్వండి. పక్కన వేరే గిన్నె తీసుకుని 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1.25 కప్పు బెల్లాన్ని తీసుకోండి. తురిమిన బెల్లాన్ని తీసుకుని అందులోనే 1/2 కప్పు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి బెల్లం మొత్తం కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కరగబెట్టుకోండి. మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే బెల్లం త్వరగా కరిగిపోతుంది. సో బెల్లం వాటర్ అంతా వస్తే సరిపోతుందండి. బెల్లం పూర్తిగా కరిగి బెల్లం వాటర్లో వస్తే సరిపోతుంది. తీగ పాకం ఏమీ రావసలేదు. ఇప్పుడు రైస్ చూసుకుందాం. కుక్కర్లో రైస్ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల పచ్చిపాలు తీసుకుని వేసుకుందామండి. ఇందాక 1 కప్ వేసాను కదా, ఇప్పుడు 3 కప్స్ పచ్చిపాలను వేస్తున్నాను. సో నాకు కుక్కర్లో ఇది సరిపోవట్లేదు కాబట్టి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పాలన్నీ ఇంకిపోయి రైస్ అంతా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఒక 7 to 8 మినిట్స్కి ఈ పాలన్నీ ఇంకిపోయి పేస్ట్ లాగా కొంచెం దగ్గరగా తయారవుతుంది. సో ఇందులో ఇప్పుడు యాలకుల పొడి, ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒక 2-3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బెల్లం పాకాన్ని ఈ పరిమాణంలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసాం కాబట్టి పాలు విరిగిపోతాయనే భయం లేదు. సో భయపడవసరం లేదు. పాలు అనేవి ఏమీ విరిగిపోవు, మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి. ఈ బెల్లం పాకం మొత్తం పరిమాణంలో కలిసేలాగా తిప్పుకోవాలండి. తిప్పుకున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేరే దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా మీడియం ఫ్లేమ్లో ఆ సిమ్లో కనిపెట్టుకుని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. కిస్మిస్, బాదం, కాజు, నా దగ్గర కాజు లేదు. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోండి. చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా మనం పరిమాణంలో వేసేసుకోవడమేనండి. పరిమాణంలో వేసేసుకుని కలిపేసుకుంటే మనకి వేడి పరిమాణం అనేది రెడీ అయిపోయింది. సో ఇది చల్లారిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. సో పరిమాణం అనేది రెడీ అయిపోయింది. చూడండి ఈ టెక్స్చర్ అంతా ఎంత బాగుందో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.